Now, exactly. Skit. Proactive group. Okay, now I won't tell you who's coming up. They'll come and you only recognize. And I guess we have to tell them. These are the last winners of CSC Sanskruti event. A big round of applause again. Wish to see the same. Alright, the reverse gear group on the stage please. Love is injurious to health. పెళ్లి చేసుకోవటం ప్రమాదకరం, ప్రాణాంతకం. Marriage is very similar to death. ఈ రోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలు సర్వసాధారణమైపోయాయి. ప్రేమ విఫలమైందనో, పెళ్ళాం కొట్టిందనో, పెళ్లి కాలేదనో, కారణం ఏదైనా కానీ యువత యువకుల్లో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఆ ఆత్మహత్యలకు కారణాలు అనేకం. వాటిలో ఒక మేజర్ రీజన్ని తట్టి చూపేదే ఈ మా ప్రయత్నం. మనం ఇప్పటి వరకు సామూహిక వివాహాలు చూసాం. మన దౌర్భాగ్యం కొద్దీ సామూహిక అత్యాచారాల గురించి విన్నాం. ఇప్పుడు సామూహిక ఆత్మహత్యని చూడండి. కోసం తిరిగాడు కానీ చివరికి వీడికి ప్రాజెక్ట్ దొరకలేదు, కానీ సినిమా ఛాన్స్ దొరికింది. దొరికిన ఛాన్స్ కూడా తొందరలోనే దొబ్బింది. పెద్ద హీరో అని ఫేస్ చూడు ఎలా ఉన్నాడు వీడు ఎదవ ఫేస్. వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి డోసు. ప్రశాంత్ బాబాయ్ గత 15 సంవత్సరాలుగా పెళ్లి చేసుకోవడానికి పిల్లని వెతుక్కుంటూ ఉన్నాడు. వీడి ఎక్కని గుడి మెట్లు లేవు, వెళ్ళని మ్యారేజ్ బ్యూరో లేదు. చివరగా ఇప్పుడు సూసైడ్ మెట్లు ఎక్కాలని కోరుకుందాం. కనీసం నరకంలో అయినా ఆ బాబాయికి పెళ్లి కావాలని కోరుకుందాం. ఎప్పుడవుతుంది బాబు, నాకు పిల్ల దొరుకుతుంది బాబు. ఎప్పుడవుతుంది బాబు, నాకు పిల్ల దొరుకుతుంది బాబు, చెప్పండియో. గుర్తుపట్టారా వీడిని? ఎలా గుర్తుంటాడు? ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నాడు. రిహార్సల్స్ మాత్రమే వస్తాడు, పెర్ఫార్మెన్స్ కు ఉండడు. ఈసారి స్టేజ్ ఎక్కాడు చావటానికి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. పాపం మీనాల్, వీడొక భార్యాబాధితుడు. పెళ్లికి ముందు 85 కేజీలు ఉండేవాడు. పెళ్లి తర్వాత 45 కేజీలు అయిపోయాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, వీడు వీళ్ళ ఆవిడిని కొట్టినా వాళ్ళ ఆవిడ వీడిని కొట్టినా నొప్పి మాత్రం వీడికేనండోయ్. క్రాంతి బీటెక్ ఫ్రమ్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ విత్ 96% వితౌట్ జాబ్. వీడు నమ్మేది ఒకటేనండి, క్లాస్లో ఎవడైనా చెప్తాడు, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్. అందుకే రిటర్న్ టెస్ట్లు అన్ని పాస్ అవుతాడు కానీ జాబ్ మాత్రం రాదు. సాబాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో తావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మర్చిపోయే ఫేస్ ఆ వీడిది, పరిచయం లేని క్యారెక్టర్, 7th ఫ్లోర్కే ఓల్డ్ ఫేమస్. అమ్మాయిలు కావాలి అని గొడవ చేసి ప్రాజెక్ట్లో 2 అమ్మాయిలను అయితే తెచ్చుకోగలిగాడు. కానీ అమ్మాయిలు ఎప్పుడు ఊరికే రారు, ప్రాబ్లమ్స్ తో సహా ఊపుకుంటూ వస్తారని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు వీడికి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అవునరా, స్మెల్ వస్తుంది. మందుకు చల్లిపెట్టరా. నెక్స్ట్ రాబోయేవాడు
వీడెవడో గుర్తున్నాడా అండి? ఆగరా ఆగు, అందరి ఇంట్రడక్షన్ నువ్వే చెప్తావరా? నీది మేం చెప్తాం. వీడు గుర్తున్నాడా? రివర్స్ గేర్ లో బ్రోకర్, సాఫ్ట్వేర్ అసెంబ్లీలో స్పీకర్, కట్ చేస్తే ఇప్పుడు జోకర్, పెద్ద లవ్ ఫెయిల్యూర్. వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప. అరే ఎవడు సూసైడ్ నోటు వాడు సైడ్గా పెట్టుకుంటా, సంతకాలు కూడా పెట్టండి. చెప్పరా చెప్పరా బాబు. నేను ఇంతేరా, నేను ఇలానే ఉంటాను. నీలాగా నాటకాలు వేయడం నాకు చేత కాదు. పోరా నాటకాలు వేసుకుపో, నాటకాలు కూడా. రే ఏ సినిమా చూస్తే ఆ సినిమా డైలాగ్ చెప్పుకుంటూ తిరగటమేరా? ఏదో ఆయన నీకు వచ్చిన సినిమా ఛాన్స్ ఎందుకు దొబ్బిందిరా? ఏం లేదన్నా, మీడియా ప్రెస్ మీట్ లో సినిమా పేరు ఏంటని అడిగారు. ఒక్క అక్షరమే తప్పు చెప్పా. అయితే కామని ఏం చెప్పావు? హోమం అయితే కామని చెప్పా. వావ్, ఎదవా ఆ మాత్రం దానికి తీసేసాడరా? అడకపోయావా? అడిగా, సేమ్ లేదు కదా డబ్బింగ్ లో కట్ చేసుకోమని. ప్రెస్ మీట్ లో డబ్బింగ్ ఎట్రా? నీతో సినిమా ఇస్తే ఆడు సూసైడ్ చేసుకోవాలి. ఏదో కూర్చో. బాబాయ్ ఆడి సంగతి ఓకే గానీ నీకేమైంది? నాకేమైందా? మొదట్లో ఇంత ఉండేదిరా, ఇంత పొడవు ఉండేది. అంత పెద్దగా. ఆ పనిలో ఈ పనిలో పడి పట్టించుకోవడం మానేశారా. వన్ ఫైన్ డే చూసుకుంటే సగం అయిందిరా. సరేలే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకొన్ని రోజుల్లో ఆడు మొత్తం పోతుంది అన్నారా. ఏంట్రా అది? జుట్టురా జుట్టు. అబ్బా నడిపించావు కదరా. అరే నువ్వే ఎలా ఫీల్ అయితే నేనేమవ్వాలరా? ఆల్రెడీ అరెకరం దొబ్బింది. అన్నా నీది సగం ఊడిపోయినా ఇంకా ఎట్లా బతికి ఉంది అన్నా నీది. అరే నువ్వు కూర్చోరా బాబు, కూర్చో. సంపకరా. అంకుల్ మీరు ఎందుకు చావాలనుకుంటున్నారు? అరే ఇందాక అన్నావు, మీరు బట్టతలు అన్నారు. చావడానికి వచ్చావు, నేను చంపకుండా నువ్వు చావు. కూర్చో. ఏం చెప్పమంటారు? వెళ్ళిపోయిందిరా, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోయిందా? ఏం చేసావరా? నేనేం చేయలేదురా. అందుకే వెళ్ళిపోయింది. అన్ని చేసిన వాళ్ళకే ఏ దిక్కు లేదు యాదవా. అలా కాదురా, 8:30 కల్లా లేచి రెడీ అయ్యి దాని హాస్టల్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో డ్రాప్ చేసి నా డెస్క్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసేసరికి 11 అయ్యేది. మేనేజర్ అప్పుడే వర్క్ ఇచ్చేవాడు. 5:30 కల్లా మళ్ళీ కాల్ చేసేది, లాక్ చేసి వాక్ చేసేవాడిని. నా పని కూడా మేనేజరే చేసుకునేవాడు రా. జాలేసేది ఆయన చూస్తే. ఇంత చేసి ఆ సొల్లు కబుర్లోని చూసావు, కొనుక్కునేసరికి రాత్రి 1:30 అయ్యేది. అరే మర్చిపోయాను, నాకు జ్వరం తగిలితే తను ట్యాబ్లెట్ వేసుకునేది, దానికి జలుబు చేస్తే నేను తుమ్మేవాడిని. మీరిద్దరు వేసుకోండి ట్యాబ్లెట్. ఇంత చేసి పెళ్లి చేసుకుందామంటే ఫీలింగ్స్ ఏమంటది ఏంటిరా? అరే బాబాయ్, పికప్లు డ్రాప్లు చేస్తే ఫీలింగ్స్ రావు బాబాయ్. క్యాబ్ డ్రైవర్ కూడా అదే చేస్తాడు. పెద్ద తేడా ఏం లేదు నీకు వాడికి. కష్టంగా ఉందిరా. అందుకే ఈ అమ్మాయిని అస్సలు నమ్మకూడదు. ఈ అమ్మాయిలేనా? ఈ అమ్మాయి కాదు, ఏ అమ్మాయిని నమ్మకూడదు. అసలు అమ్మాయిని నమ్మకూడదు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. ఏ ఆపండి రాబాయ్. ఏంద్రా ఆడోళ్ళని నమ్మొద్దు అంటారు, పెళ్లి మాత్రం ఆడోళ్ళని చేసుకోవాలి కదా రాబాయ్. అది సరే గాని లాస్ట్ వీక్ పెళ్లి చూపులకి వెళ్ళావు కదన్నా, ఏం జరిగింది? అడిగినావా? ఇంకా అడగలేదా ఏందా అనుకున్నా. ఏం లేదురా, పోరికి నచ్చిన, వాళ్ళ అమ్మగారికి నచ్చలేదంట. ఏం కావాలరా దాని అమ్మకి? దానమ్మ వాళ్ళ అమ్మకంట రానా హైట్ కావాలనంట, మహేష్ వైట్ కావాలనంట, ప్రభాస్ ఫైట్ కావాలంట. దానమ్మ ఒక్క క్వాలిటీ ఉందారా? అవన్నీ ఉంటే నువ్వు కత్రినా కైఫ్ దగ్గరికి వెళ్తావు కానీ దీని దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఏదో ముమ్మైద్ ఖాన్ మోఖము అది.
ఏంట్రా వీడు పెళ్లి పెళ్లి అని ఏడుస్తున్నాడు. నేను పెళ్లి చేసినా కాబట్టి సావాలనుకుంటున్నా. అదేంట్రా పెళ్ళైతే అంతా హ్యాపీ అంటారు కదా, టైంకి ఫుడ్ బెడ్. గారిది గుడ్ ఏం కాదు. కూర్చో. పొద్దునే 5ంటికి లేవాలి, అంటులు తోమాలి, బట్టలు కడగాలి, వంట చేయాలి, ఇల్లు కూడా నేనే తుడిచాలి. అన్న అన్న నీకు పిల్లలు ఎంతమంది అన్న? ఇవన్నీ చేస్తే పిల్లలు పడతాయా? కరెక్టే కరెక్టే. ఇంకా ఇంకా నా అవిద పూతరేఖలు సీరియల్ చూస్తే దాన్ని కాలు పిసుకాలి నేను. పూతరేఖలు కాదా, మొగలి రేఖలు. ఏ రేఖలైతే ఏంట్రా, మనం రెక్కలు ఊడుతున్నాయి. మా ఇంట్లో డైలీ ఫుల్ బాటిల్ ఉంటది. ఫుల్ బాటిల్ నాకు కాదురా, మా ఆవిడ తాగుతుందిరా. నా బాధలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ చపాతీ టీం వాళ్ళు 15 మినిట్స్ ఇచ్చారు స్కిట్ చేయడానికి. అది చపాతీ కాదురా, చట్పట్టి. చట్పట్ అదే. అరే అది చట్పట్ టీం కదరా, చాట్రెడ్డి టీం. అదే అదే చాట్రెడ్డి టీం. నా బాధలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ సూసైడ్ చేయాలి కదా, అందుకే ఒక పాటతో కట్టొద్దు ధర్మకాళి, కాలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఏ ఏ ఏ డోంట్. అరే నీకేమైందిరా? నీకు కూడా కంప్లీట్ పెళ్ళైందా ఏంటి ఏడుస్తున్నావు? పెళ్లి చేసుకుని ఏజ్ ఎప్పుడో దాటిపోయింది, కానీ అది చేసుకోవడానికి ఇంకా జాబ్ రాలేదన్నా. నీకు జాబ్ రాకపోవడం ఏంట్రా? కాలేజ్ టాపర్ 96%. లాస్ట్ వీక్ XYZ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఏమైంది అది? చాలా బాగా పర్ఫామ్ చేశానన్నా, సూపర్. మరి ఏమైందిరా? అయినా జాబ్ రాలేదన్నా. అసలు ఏమైందిరా? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్. May I come in, sir? Yeah, please take your seat. Thank you, sir. What is your name? My name is Kranti, sir. I am from Narpet, Mapla Okay, district. Kranti. Oh, good. Kranti, could you please tell about you? Okay, sir. My name is Kranti, sir. I am from Narpet, Mapla district. I did my hometown schooling in my hometown itself and completed successfully with 99% of aggregate. I was a very brilliant student, sir. I was the topper of the batch, and then came back to Vijayawada to do my intermediate and completed it with 96%, sir. And then came back to Vardhaman College and completed it with 96% also. Recently, I bought a Pulsar bike, 150cc. It's very fast, sir. Good, Kranti. What is your academic project? Oh, good question, sir. I like it. It is in the second page. I'll come there. My name is Kranti, sir. I am from Narpet, Mapla district. I completed it successfully with 96% of aggregate, and then came back to Vijayawada to do my intermediate. Hey, Kranti. Could you please be cool? Yeah, just I am asking your academic project. Could you please tell about it? I am coming there, sir. Please wait. Why can't you wait? My name is Kranti, sir. I am from Narpet, Mapla district, and I completed my SSC with 99% of aggregate, and then came back to Vijayawada to do my intermediate and completed successfully 96% of aggregate. And then came back to Hyderabad to do my tech at Narvada College of Engineering and completed successfully with 96%. Kranti. Okay. What are the languages you know? Languages, it is in the last page, sir. What is this? You should know what to ask. My name is Kranti, sir. I am from Narpet, Mapla district. I completed my SSC with 99% of aggregate, and then came back to Vijayawada to do my... Kranti! Could you please wait outside? Outside? Yeah. My job. Just our HR will get back to you. Okay. Hey, Kranti, 1 minute. Sir, will you please... Thank you, sir. Thank you for giving me one more chance. My name is Kranti, sir. Hey, Kranti! Please take your resume and wait outside, please. Okay? Yeah. అదన్నా జరిగింది. నాకన్నా బాగా ఎవడన్నా పర్ఫామ్ చేస్తారా? హౌ కుడ్ యూ రిజెక్ట్ మీ అన్న? ఇట్ ఈస్ హైలీ అన్పాసిబుల్. అరే జాబ్ లేదని నువ్వు చచ్చిపోతున్నావురా. జాబ్ ఉండి కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి. రే లాస్ట్ సంస్కృతిలో మీ మేనేజర్ తో ఫైట్ చేసి 2 అమ్మాయిలు తెచ్చుకున్నావు కదరా టీంలోకి. క్లారిటీ ఇంపార్టెంట్. అదేరా నేను చేసిన తప్పు. వాళ్ళ పని కూడా నేనే చెయ్యాల్సి వస్తుందిరా. అదేంట్రా, వాళ్ళు 9 o'clock వస్తారుగా.
ఒరే స్వైప్ 9K ఉంటుందిరా, డెస్క్ దగ్గర 11 అయిపోద్ది, మేకప్ అవన్నీ ఉంటాయి కదా, అర్థం చేసుకో. మరి ఇట్లాగా జిడ్డు ఫేస్ చేసుకుని వస్తే చేస్తావు మరి. అది నిజమే అనుకో, అయినా నేను ఆత్మహత్య చేసుకుంటాను రీజన్ అది కాదురా. వాళ్ళ పని కూడా నేనే చేస్తే వాళ్ళిద్దరికి 1-1 రేటింగ్ ఇచ్చి నాకు 3 రేటింగ్ ఇచ్చాడురా మా మేనేజర్. అన్న ఒక్క పనికి ఒక్క రేటింగ్ అయినప్పుడు 3 పనులు చేస్తే రేటింగే కదా, కరెక్టే కదా. చిన్న నువ్వు ఎస్ఎస్సి ఎక్కడరా చదివావు? థ్యాంక్ యూ ఫర్ ది క్వశ్చన్ సార్, మై నేమ్ ఇస్ క్రాంతి. ఈ తెలివితేటలతో నీకు ఉద్యోగం ఇస్తే కంపెనీ వాడు ఆత్మహత్య చేసుకోవాలరా. వాట్ ఈస్ దిస్ క్యారీ? అరే ఈ తొక్కలో మీటింగ్ ఏందో అర్థం కావట్లేదురా. ముహూర్తం దాటిపోయేలోపు తొందరగా తాగితే చచ్చిపోతాం కదా. మందు తినరా, అవి బెటరా పాయిజన్ ఆడబెట్టా. ఇన్నాళ్ళు మందులో వాటర్ కలిపాం, సోడా కలిపాం, కొంచెం డేంజర్ అని తెలిసి కూడా థమ్స్అప్ కూడా కలిపాం. ఈ రోజు ఏకంగా పాయిజనే కలుపుతున్నాం. పదండి తాగి సద్దాం పదండి. అరే రోహిత్ ఏంట్రా రాస్తున్నావు? అరే ముందు నేనే పోసేవాను, పాయిజన్ కూడా నేనే పోయాలా. పోయిరా. ఏంటన్నా జూనియర్ అని అందరికీ చదువుతున్నా. కొంచెం కొంచెం పోస్తున్నావేంట్రా? అరే ఇది పాయసం కాదురా, పాయిజన్. ఏంట్రా రాస్తున్నావు? సూసైడ్ నోటా? రే ఏంటి రాస్తున్నా? No job is finished until the paperwork is done. Wow, excellent. నువ్వు యాదవా తాగు, నువ్వు తీసుకోరా తాగు, పడతారా తాగు. తాగరా అన్నా చేతుకుంది నాకు పాలు కావాలంట, పాలు సాగు బయట నరకంలో రాదుకోలే. తాగుతావు. ఎవడురా పిల్లలు తీసుకొస్తారు సాగడానికి? తాగండి. అరే 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 సైలెన్స్ సైలెన్స్, మా టీంలో పాప ఫోన్ చేస్తున్నట్టుంది. బంగారు చెప్పరా, సినిమాకి వెళ్తున్నావా? ఏ సినిమాకి? మగవాళ్ళు మూర్ఖత్వమా? పక్క థియేటర్లో ఆడవాళ్ళు అరాజకాలు ఉంటాయిరా. చూడు, ఓ నీ స్టేటస్ మెయిల్ నేను పెట్టాలా? రోజు నేనే కదరా పెడతాను. మళ్ళీ కొత్తగా చెప్తాను. సరేలే నేను పెడతాను, బాయ్. ఈ ఫోన్ పారేస్తే కానీ నా జీవితం సెట్ అవుతుంది భయ్యా. దీని అమ్మ జీవితం భయ్యా. టీంలోకి వచ్చినప్పుడు మా గోదావరి జిల్లా గొప్ప పద్ధతిగా ఉంది అనుకున్నాను భయ్యా. ఏంది భయ్యా, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది భయ్యా, డ్రెస్ ఇక్కడికి వచ్చింది. సెకండ్ మంత్ శాలరీ ఇక్కడికి వచ్చింది భయ్యా. థర్డ్ మంత్ పిల్లలు ఉన్నారు, కళ్ళు మూసుకో. ఇవన్నీ కాదన్నట్టు ఇగో ఈ జనాల్లోలే ప్రతి పావు గంట కూడా పింక్ చేస్తాడు. బామ్మర్ది పాప పేరేంటి, ఊరేంటి. సిఎస్సి మొత్తంకి హోల్సేల్ బామ్మర్దిని చేస్తారు మాయా. మరి అందుకే అందుకే అందమైన అమ్మాయిలు మన టీంలో ఉండకూడదు. రే 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 అమ్మాయిలు అందంగా ఉండొద్దురా. తొక్కలో రిక్వైర్మెంట్లు అన్ని పెట్టి మనల్ని రిజెక్ట్ చేస్తారు. అసలు అమ్మాయిలు కూడా అందంగా ఉండకూడదు కదా. కరెక్ట్. నాగార్జున గారు చెప్పినట్టు ఆడపిల్లలకి కరెంటు తీగలకి దూరంగా ఉంటే బాగుండేదిరా. అంతా అయిపోయిన తర్వాత తెలుసుకున్నాం. మేము రోజు థమ్స్అప్లో 2 స్టార్లు వేసుకొని తాగేవాళ్ళ, పక్కన ఉంటే మొత్తం దానికే తాగించాలనిపిస్తుంది. మీరు ఎలాగైనా చావండ్రా దేవుడా. మళ్ళీ జన్మలో నాకు జడేసుకునేంత జుట్టుతో పుట్టించు దేవుడా. డైలీ మా ఆవిడకి కంపెనీ ఇవ్వడం కోసం తాగిన, ఈరోజు వీళ్ళతో పాయిజన్ తాగి సచ్చిపో. బాబాయ్ సినిమా ఛాన్స్ రాకపోతే చచ్చిపోవాలా బాబాయ్. రే నాకు బతకాలని. రే నరసింహ, నీ గర్ల్ ఫ్రెండ్ రా. గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి నరకంలో కలుస్తానని చెప్పరా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. చూసారా వీళ్ళని? ఒకరి బలహీనతలు ఒకరు ఎత్తి చూపుకున్నారే తప్ప ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకునే సాహసం చేయలేకపోయారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో కూడా చనిపోతారా అనుకుంటున్నారా? అయితే ఇవి ఒకసారి గమనించండి.
అమ్మ టీవీ సీరియల్ చూడనివ్వలేదని 20 సంవత్సరాల యువతి ఆత్మహత్య. ఇండియా ఫైనల్స్లో ఓడిపోయిందని యువకుడు ఆత్మహత్య. పెళ్లి చేసుకోపోయే అమ్మాయి లావుగా ఉందని పెళ్లి కొడుకు ఆత్మహత్య. ఇవన్నీ క్షణికావేశంలో చేసుకునే అవ్వచ్చు. నలుగురి స్నేహితులు కలిస్తే ఆ నలుగురు మా నాటకంలో పాత్రలే కావచ్చు. ఒకరిపై ఒకరు సెటైర్ వేసుకోవటం, మిగిలిన వారు నవ్వటం బాగానే ఉంటుంది. కానీ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు? మన అనుకున్న వారు సంతోషంలో ఉన్నప్పుడు మనం పక్కన లేకున్నా పర్వాలేదు, కానీ కష్టంలో ఉన్నారు అని తెలిస్తే మాత్రం ధైర్యం చెప్పటం మరొక. నువ్వు చెప్పే ధైర్యం ఒక ప్రాణాన్ని నిలబెడుతుందేమో నేస్తాం. సూసైడ్ చేసుకుంటే పోయేది ప్రాబ్లమ్స్ కాదు, ప్రాణం మాత్రమే.